అనామిక అయితే కళ్యాణ్‌ని అందరి ముందు నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలన్నిటికీ కళ్యాణ్ వాళ్ళ బామ్మ అందరూ అయితే అనామికని తిడుతూ ఉంటారు. స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి ఆంటీ మీ కోడలు చేసింది ఇప్పుడు కూడా న్యాయమే అంటారా? మీ కోడలు కాసేపు మాట్లాడతారా?" అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి "ఏంటి అనామిక నువ్వు నా కొడుకుని అర్థం చేసుకుంది ఇంతేనా? ఇంత తక్కువ చేసి నా కొడుకుని మాట్లాడతావా? అందరి ముందు నా కొడుకు పరువు తీస్తావా?" అని ధాన్యలక్ష్మి అయితే అనామిక మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది. కళ్యాణ్ అయితే నేను నాకు నచ్చినట్లుగా ఉంటాను. ఎవరి కోసమో నేను బతకను అనైతే తగ్గించి చెప్పేస్తూ ఉంటాడు. ఆ మాటలకి సీరియస్ అయిన అనామిక అయితే అవును కళ్యాణ్ నచ్చినట్లుగానే ఉంటాడు. ఏమి అనామిక నువ్వు నచ్చే చేసుకున్నావు కదా! అలాంటప్పుడు కళ్యాణ్ ఎందుకు ఇంత అవమానిస్తాను? ఎందరిలో ఇంత నవ్వుల పాలు చేస్తున్నావు. తనని ఎంత తక్కువ చేసి మాట్లాడతావా? అని అయితే ధాన్యలక్ష్మి గట్టిగా సీరియస్ అవుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నా కొడుకుని ఈసారి ఏమైనా అంటే మాత్రం బాగోదు అని సీరియస్ అవుతూ అనామిక మీదకి విరుచుకుపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న స్వప్న అయితే ఇప్పుడు మీ దారిలోకి వచ్చారని అయితే అంటూ ఉంటుంది.